నిన్న ప్రజాపాలన సరస్సుల పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన వెబ్సైట్ ని ప్రభుత్వం లాంచ్ చేసింది. అయితే ఈ వెబ్సైట్ లో ఇటు డిపార్ట్మెంటల్ లాగిన్స్ కావచ్చు, ఆ తర్వాత అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరైనా డాటా ఎంట్రీ చేసే వ్యక్తుల యొక్క లాగిన్స్ అన్ని కూడా ఉంటాయి. ఇక సుమారుగా 30,000 మంది సిబ్బంది కావాల్సి ఉందట 1,25,00,000 అప్లికేషన్ ఆన్లైన్ చేయడం కోసం. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ భేటీ జరిగింది. సో ఈ భేటీలో మంత్రివర్గ భేటీ తర్వాత చాలా కూలంకషంగా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. ప్రజాపాలన సరస్సులో వచ్చిన అప్లికేషన్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ పథకాల అమలు తీరు పర్యవేక్షించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా మంత్రులందరూ కూడా చెప్పారు. దానికి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం చైర్మన్గా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు అక్కడ సభ్యులుగా కూడా ఈ యొక్క సబ్ కమిటీ ఏర్పాటైంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున నామినేట్ పదవుల విషయంలో ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. నిత్యం గాంధీ భవన్ కూడా కోలాహలంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ పార్టీలో ప్రస్తుతం బీజేపీ ఎల్పీ లీడర్ నియామకం విషయంలో కాస్త మల్లగుల్లాలు పడుతుంది పార్టీ. ఎందుకంటే రాజా సింగ్ని పక్కన పెడితే ఒకవైపు, ఎందుకంటే మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ సీనియర్ నుంచి ఆయన కార్యకర్తగా ఉన్నారు. అనేక రకాలుగా ఆయన బీజేపీ పార్టీకి కార్యకర్త లాయలిస్ట్గా కూడా పనిచేశారు. కానీ ప్రస్తుతం బీజేపీ అనేది హిందుత్వం అనే ఒక మరకను పక్కకు పెట్టాలని ఒక ఆలోచనలో ఒకవేళ రాజా సింగ్ కనుక బీజేపీ ఎల్పీ పదవి కనుక ఇస్తే అది మరింత బలపడే అవకాశం ఉంది. దాన్ని పక్కకు పెట్టాలంటే కొత్త బారికి ఇవ్వాలి. కొత్త బార్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒకవైపు రాజా సింగ్తో పోటీ పడుతున్నారు. అయితే మహేశ్వర్ రెడ్డి వైపు అధిక మంది మొగ్గు చూపుతున్నారు. కానీ కాటిపల్లికి ఇస్తే ఏ రకంగా ఉంటుంది? కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఇస్తే కొంత ఇప్పటికైనా మార్క్ సృష్టించారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఓడగొట్టి. సో ఒక మార్క్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాటిపల్లికి ఇస్తే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచనలో కూడా తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాలు కొనసాగుతున్నాయి. అనేక మంది కూడా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరును కూడా ఎండగడుతున్నారు. వాళ్ళందరూ కూడా ధ్వజమెత్తి ఆరోపణలు కూడా గురి చేస్తున్న పరిస్థితి. మరి 9.5 సంవత్సరాలుగా వాళ్ళు చేసిందో అర్థం కాని పరిస్థితి. కానీ 9.5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే అధికారం కోల్పోయి సుమారుగా ఈరోజు 9వ తారీఖు అంటే 33 రోజులు కావస్తుంది. అంతే 33 రోజులనే పెద్దగా పెడుమబోలు పెట్టి గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మరి రేపటి రోజున వాళ్ళు మొన్నటిదాకా అయినటువంటి పని ఎంతో కొంత ముందు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలో. అయినప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటుంది. సో ఏదేమైనా కూడా రాజకీయాలు మొత్తం కూడా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హీట్ ఎక్కుతున్న పరిస్థితి. ఈరోజు కేంద్ర ఎన్నికల అధికారులు కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా వాళ్ళు పర్యటించిన తర్వాత తదితర నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. రైట్, ఇక ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథలు వాటికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్స్ విషయాన్ని చూస్తే కనుక 6 గ్యారంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘం, చైర్మన్గా బట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి. అర్హులందరికీ పథకాలు ఫలితాలు అందాలి. ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఇక కాళేశ్వరం బ్యాక్ వాటర్పై సమగ్ర అధ్యయనం, ముంపునకు అరికట్టేందుకు నీటిపారుదల శాఖ నిర్ణయం. తర్వాత బిల్కస్ బానో కేసులో దోషుల విడుదల చెల్లదు. మహారాష్ట్రలో వేసిన శిక్షను మీరెలా తగ్గిస్తారు? అది పూర్తిగా అధికార దుర్వినియోగమే. రమేషన్ ఉత్తర్వులు కొట్టివేస్తున్నాం. సుప్రీంకోర్టు కీలక తీర్పు. 2 వారాల్లోగా దోషుల్ని మళ్లీ జైల్లో పెట్టాలని ఆదేశం. ఇక పింఛన్లకు 8 లక్షల కొత్త దరఖాస్తులు. అత్యధికంగా వృద్ధులు, తర్వాత వితంతువులు, దివ్యాంగులు. సో పెద్ద ఎత్తున పింఛన్ దరఖాస్తు అయితే వచ్చినాయంటే ఈ ప్రజాపాలన సరస్సుల పేరిట అప్లికేషన్స్లో. ఇక బిల్ట్ను వెంటనే పునరుద్ధరించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని సీఎం హామీ. ఇక పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం. కోకాకోలా ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక అసమర్థ అధికారులను నియమించుకొని చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. నిన్న ఎమ్మెల్యేలందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రతి వారం 3 రోజుల పాటు సెక్రటరియట్లో అందుబాటులో ఉంటా 4 నుంచి 6 వరకు నాకు కలవాలంటే ఎమ్మెల్యే వచ్చి కలవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక ఎమ్మెల్యే ఎవరైతే ఆరికోరి తెచ్చుకున్న వ్యక్తులు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు పని చేయకపోతే మీ మీదనే బాధ్యత పడుతుంది. కాబట్టి దయచేసి సక్రమంగా పనిచేసుకోవాలి, అధికారులు మంచిగా నియమించుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇక అసమర్థ అధికారులను నియమించుకొని చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి. 5 ఉమ్మడి జిల్లాల అభివృద్ధిపై సమీక్ష. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్లు కేటాయిస్తాం. 12 లోక్సభ స్థానాలకు ఖచ్చితంగా నెగ్గాలని ఆదేశం. ఇక శ్వేతపత్రాలు, అప్పుల పేరిట కాంగ్రెస్ నాటకాలు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్. ఇక అత్యధిక స్థానాలే లక్ష్యం. కాంగ్రెస్ బారాసాలకు సమదూరం. సంక్రాంతి తర్వాత ప్రచారానికి శ్రీకారం. నెలాఖరున ప్రధాని మోదీ సభలు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ సభలో భాజపా ముఖ్య నేతలు. తర్వాత కొలీజియం వ్యవస్థపై త్వరలో ధర్మాసనం అంట సిజేఐ. రాజస్థాన్ ఉప ఎన్నికల్లో మంత్రి ఓటమి అంటూ ఒక వార్త.
ఇక ఢిల్లీ పంజాబ్లో సీట్ల సర్దుబాటుపై ఆప్ కాంగ్రెస్ చర్చల్లో పురోగతి. ఇక ఢిల్లీలో పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కలిసిగా పోటీ చేయాలి, లేకపోతే ఇండియా కూటమిలో భాగంగా ఇండియా కూటమి అభ్యర్థి ఒక్కరిని మాత్రం నిలిపాలన్న ఒక అంశంలో భాగంగా పంజాబ్ ఢిల్లీ మీద కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పట్టు వదలడం లేదు. ఇక బోర్డు పర్యవేక్షణలో ఏపీకి సాగర్ నీటి విడుదల, కుడి కాలువకు గేట్లు తెరిచిన కేఆర్ఎంబీ ఇంజనీర్లు. ఈ నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం. ఇక వేసవిలో గట్టెక్కేదెలా, కృష్ణా జలాశయాల్లో నిండుకుంటున్న నిల్వలు. ఇక రాష్ట్రానికి అందుబాటులో ఉన్నవి 8 టీఎంసీలే. ఇక వేడుకగా విశ్వరూప సేవ. వైకుంఠ ఏకాదశి తర్వాత 15 రోజులకు వచ్చిన బహుళ ద్వాదశి సందర్భంగా భద్రాచల రామాలయంలో సోమవారం విశ్వరూప సేవ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీరాముల వారితో పాటు పరివార దేవతలు ఒకే వేదికపై కొలువుదీరి పూజలు అందుకున్నారు. దీన్ని సర్వదేవత అలంకారం అంటారని వైదిక పెద్దలు వివరించారు. ఇక ఇది ఈనాటి హెడ్లైన్స్. ఇక తర్వాత ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, మదీనాలో స్మృతి ఇరానీ తొలి ముస్లిమేతర ప్రముఖురాలిగా కేంద్ర మంత్రి రికార్డ్. మస్జిద్ ఖుబా, ఉహుద్ పర్వత ప్రాంతాల సందర్శన. ఇక 12 సీట్లు గెలవాలి, అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్లు సాధించాలి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ పిలుపు. ఆ తర్వాత తెలంగాణలో కొత్త ప్లాంట్లపై కోకాకోలా ఆసక్తి, సీఎంతో కంపెనీ ప్రతినిధుల భేటీ. ఇక బిల్ట్ మిల్ను పునరుద్ధరించాలి, ప్రక్రియను వేగవంతం చేయండి, ఫిన్క్వెస్ట్ ఐటీసీ ప్రతినిధులతో రేవంత్. ఆ తర్వాత అలా ఎలా వదిలేస్తారు, బిల్కస్ బానో కేసులో దోషులు 2 వారాల్లో లొంగిపోవాలి, వారికి రెమిషన్ ఇచ్చే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదని చెప్పి గుజరాత్ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వానికి మొట్టికాయలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇక నేరస్తుల రక్షకుడు ఎవరో మళ్ళీ తెలిసింది. బిల్కస్ బాను కేసులో సుప్రీం తీర్పుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం మరింత బలపడిందన్న ప్రియాంక. తీర్పును స్వాగతించిన సిపిఎం, టీఎంసీ, బిల్కస్ బాను బంధువుల సంబరాలు. ఇక లబ్ధిదారుల ఎంపికకు సబ్ కమిటీ, డిప్యూటీ సీఎం నేతృత్వంలో ఏర్పాటు. ప్రజాపాలనలో 1.25 లక్షల 1,25 లక్షల దరఖాస్తులు. 25 నుంచి దరఖాస్తుల కంప్యూటరీకరణ. 25 తారీఖు నుంచి కంప్యూటరీకరణ చేస్తారట. ఇక క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపాకే ఎంపిక. ప్రభుత్వంపై మళ్ళా క్షేత్రస్థాయిలో మళ్ళీ పరిశీలన జరపాలన్నట. క్షేత్రస్థాయిలో మళ్ళీ పరిశీలన జరిగిన తర్వాత ఎంపిక చేస్తారట. ఇక ప్రభుత్వంపై కారు కూతలు కూస్తే ఊరుకోం, మాజీ మంత్రులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, మంత్రి పొంగులేటి స్పష్టీకరణ. మాజీ మంత్రులు ఎవరైనా పిచ్చిగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. ఇక రాష్ట్రాన్ని దివాలా తీయించిన బీఆర్ఎస్, ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతోంది బీఆర్ఎస్ పార్టీ అన్న పొన్నం. ఇక 0 టికెట్ తీసుకోకుండా 500 రూపాయల జరిమానా. బస్సులో ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, ఓటర్ కార్డుల్లో ఏది ఉన్నా ఓకే, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇక కోడ్లో కొట్టేశారు, ఇది పెద్ద కుంభకోణం. ఫార్ములా ఈ రేస్ సంబంధించి పెద్ద కుంభకోణం. ఎవరంటే ఆయన అరవింద్, ఎవరు మన ఓఆర్ఆర్కి సంబంధించి లీజ్కి చప్పనంగా తక్కువ ధరకి కట్టబెట్టిన తర్వాత వ్యక్తున్నాడు కదా, రఘునందన్ రావు గారు కావచ్చు, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి కావచ్చు, అందరూ పదే ఆయన కలవడానికి ప్రయత్నం చేశారు. కలవకుండా దొంగచాటుగా దాక్కున్న అరవింద్ కుమారే ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి కూడా కుంభకోణం చేసినట్టు. ఒక్కసారి చూస్తే కనుక ఎన్నికల సమయంలో ఫార్ములా ఈ రేస్కు 54 కోట్ల ముందస్తు చెల్లింపులు, 54 కోట్ల రూపాయల ముందస్తు చెల్లింపులట. ఇక మంత్రికి తెలియదు, కేబినెట్ ఆర్థిక శాఖ ఆమోదం కూడా లేదు. ఎవరు ఈ దొర్లు యొక్క పన్నాగానికి ఉసుగొలిపారంటే అరవింద్ కుమార్ అట. ఇక బీఆర్ఎస్ చేజారిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం, నాటి ప్రతీకారాన్ని తీర్చుకున్న కాంగ్రెస్ పార్టీ. ఇక పథకాలు రద్దు చేస్తే లబ్ధిదారులతో కలిసి పోరాటం, ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ 420 హామీలు, అప్పుల శ్వేతపత్రాలంటూ దాటవేసే డ్రామాలు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ బీఆర్ఎస్తోనే సాధ్యం, ఈసారి నిజామాబాద్ ఎంపీ సీటు మాదే అన్న కేటీఆర్. ఓవైపేమో కేటీఆర్ గారు మీ సొంత సోదరి కవిత గారు ఏమంటున్నారు, కేటీఆర్ గారు మా ఫోన్ కూడా లేపలేదు, మీ వల్లే ఓడిపోయినామని చెప్పి మీ పరువులు ఇచ్చినట్టుగా అక్కడిక్కడ మాట్లాడుతున్నారు. కవిత గారు ఓవైపేమో మీ వల్లే ఓడిపోయినామని చెప్పి నిజామాబాద్ ఎమ్మెల్యేలకి, నిజామాబాద్ సంబంధించినటువంటి జిల్లా ఎంపీలందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు వార్నింగ్ ఇస్తున్నారు, స్థానిక ప్రజాప్రతినిధులకు వార్నింగ్ ఇస్తున్నారు. పైపెచ్చు కేటీఆర్ గారు మా ఫోన్ కూడా లేపలేదు, మీ అహంకారం మిమ్మల్ని నట్టెట్ట ముంచిందని చెప్పి ఇండైరెక్ట్గా కవిత గారు మాట్లాడుతున్నారు. మీరేమో నిజామాబాద్ సీటు మాదే అని చెప్పి మీరు చాలా బలంగా చెప్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి నిన్న రివ్యూ సమావేశంలో అది. ఇక మాల్దీవుల టూరిజం మటాష్, భారత్ కన్నెర చేస్తే జరిగేది ట్రెండింగ్లో బాయ్కాట్ మాల్దీవ్స్, సెలబ్రిటీలు సామాన్య నిరసన, హోటళ్లు విమాన టికెట్ రద్దు, విమాన బుకింగ్స్ నిలిపివేసిన
ఈజ్ మై ట్రిప్. ఇక ఆ దేశ మంత్రులు అనుచిత వ్యాఖ్యలతో భారత్లో ఆగ్రహావేశాలు, లక్షద్వీప్పై పెరిగిన ఆసక్తి ఊపందుకున్న చెలో లక్షద్వీప్. ఇక ఢిల్లీలోని ఆ దేశ హైకమిషన్ను సమన్లు. మోదీపై వ్యాఖ్యల పట్ల వివరణ కోరిన ఎంఈఏ ఆ వెంటనే మాల్దీవుల్లోని మన రాయబారితో అక్కడ విదేశాంగ శాఖ భేటీ, ప్రభుత్వ అభిప్రాయం కాదని వెల్లడి. ఇక భారత్ మాల్దీవుల మధ్య దౌత్య యుద్ధం. అంటే బేసిక్గా మాల్దీవులకి టూరిజం స్పాట్గా ఉన్నటువంటి మాల్దీవ్స్కి అధికంగా అంటే ఎటువంటి పాస్పోర్ట్ వీసాలు లేకుండానే వెళ్ళేటువంటి ఒక ప్రాంతం కాబట్టి టూరిజం ఎక్కువగా ఉండేది. దట్టు భారతదేశం నుంచి అత్యధిక సంఖ్యలో వెళ్ళడం వల్ల టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఎకనామికల్గా స్టేబుల్గా ఉండేది ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా. ఒక గవర్నమెంట్ కూడా అత్యధికంగా భారత్ నుంచే టూరిజం ట్యాక్స్ రూపంలో టూరిజం సంబంధించి వచ్చేది అన్నట్టు. సో ఈ విధానం ఇప్పుడు ఏమైపోయింది, భారతదేశం మన మోదీ గారిని, ప్రధాని మోదీ గారిని, ఆ తర్వాత లక్షద్వీప్ దీవులకు సంబంధించి వాళ్ళు ఒక సెటైరికల్గా హాస్యాస్పదంగా వ్యంగ్యంగా మాట్లాడిన కారణంగా పూర్తి భారతదేశం మొత్తం ఒక్కటైపోయి బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ బాయ్కాట్కి ఈజ్ మై ట్రిప్ అనే ఒక వెబ్సైట్ సంస్థ ఏదైతే ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ చేసినటువంటి ఒక సంస్థ కాస్త పూర్తిగా ఈ ట్రిప్పులనే బంద్ చేసింది, మాల్దీవ్స్కి వాళ్ళ బుకింగ్స్నే బంద్ చేసింది. అంటే మాల్దీవ్స్ని బాయ్కాట్ చేసింది భారత ప్రభుత్వం కారణంగా అక్కడ వాళ్ళకి టూరిజం ఎకనామికల్గా ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్టుగా అక్కడ ప్రభుత్వం చెప్తున్నది. ఇక ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్, ఇదే బీజేపీ నినాదం. యువ ఓటర్లపై దృష్టి, రాష్ట్ర వ్యాప్తంగా యువ సమ్మేళనాలు. పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో కిషన్ రెడ్డి భేటీ. తెలంగాణలో బీఆర్ఎస్ అవసరం లేదని వ్యాఖ్య. ఇక అప్పులెలా తీరుస్తారు, 6 గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇక వెలుగు పేపర్ విషయానికి వస్తే అభయాస్తం అర్హుల ఎంపికకు ఫీల్డ్ వెరిఫికేషన్. ఈ నెల 30లోగా దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి. రివ్యూల అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక మళ్ళా క్షేత్రస్థాయికి వచ్చి అర్హుల ఎంపికను చేస్తారట. ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే మళ్ళీ గ్రౌండ్కి పోయి మీరు అర్హులా కాదా అని చెప్పి ఇదేంటంటే నీ ముక్కు ఎక్కడ ఉన్నది అంటే చుట్టూరా తిరిగి 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 మళ్ళీ ఇక్కడే ఉన్నదని చెప్పినట్టుకున్నది పరిస్థితి. ముందస్తుగానే ఆన్లైన్ చేసి ఉంటే అయిపోయేది. అక్కడ వెరిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ప్రకటించి ఉంటే ఆ ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అని అధికారులు అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఈ వారం 10 రోజులుగా అనౌన్స్ చేసేటోళ్ళు. ఒకవేళ ఇక్కడ మండల స్థాయి అధికారులు ఏమైనా లాబింగ్ చేస్తారంటే ఈ మండలం నుంచి ఆ మండలం ఇంకొక అధికారులు మార్చాల్సిన అవసరమైన ఉండేది. ఏదో చేయాల్సి ఉండేది. అక్కడ ముందస్తుగానే చర్య తీసుకోకుండా ఫీల్డ్ వెరిఫికేషన్, ఆ వెరిఫికేషన్ ఈ వెరిఫికేషన్ అని తాత్సారం చేసేందుకే ఓ ప్రయత్నం లాగా అనిపిస్తుంది అంతా కూడా. కానీ పారదర్శకంగా ఇస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మేము పైరవిదారులకు తావిస్తాం, పైరవిదారులను రెచ్చగొడతాం, పైరవిదారులు వస్తారు మళ్ళీ మధ్యలోకి అనుకుంటే కనుక గతంలో ప్రభుత్వం కంటే రెట్టింపు వ్యతిరేకత మీద ఆదిలోనే హంసపాద అన్నట్టుగా మొదట్లోనే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక ఫార్ములా రేస్ అడ్డగోలు లాస్. క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎలక్షన్ కోడ్ పట్టించుకోకుండా ఒప్పందం. బీఆర్ఎస్ హయాంలో కథ నడిపిన స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్. సీజన్కు 2000 కోట్ల నష్టం. ఫోన్ల మీద నడిచిన అగ్రిమెంట్. ఈ ఫిబ్రవరి సీజన్కు అప్పట్లోనే 55 కోట్ల అడ్వాన్సు. అసలు విషయాన్ని గురించి ఒప్పందాన్ని రద్దు చేసిన ప్రస్తుత సర్కార్. ఇక 55 కోట్లు కట్టాలని అరవింద్ కుమార్కు నోటీసులు. ఇకపోతే బంగ్లాదేశ్ ప్రధానిగా మళ్ళీ షేక్ హసీనా. తర్వాత మిర్చి మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం. ఆ తర్వాత ఒలింపిక్స్కు ఈషా సింగ్. ఇక మురళీధర్ను తొలగిస్తే నిజాలు బయటకు. బీఆర్ఎస్ నిర్ణయాలను ఆయన సమర్థిస్తున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్య. ఇక ఇరిగేషన్ ఈఎల్సీ మురళీధర్ని తొలగించాల్సిందే. పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, రిటైర్డ్ ఈఎన్సీల డిమాండ్లు. ఆయన విచారిస్తే తప్ప ఇరిగేషన్ అక్రమాలు బయటకు రావని కామెంట్లు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పేకమేడల్లా గులిపోవడానికి దానికి సంబంధించి పూర్తి బాధ్యత వహించింది మురళీధర్ రావు గారే. మరి ఇప్పుడు అదే మురళీధర్ రావుని పక్కన పెట్టుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆయన పక్కన పెట్టుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి అడుగుతున్నది. అన్నిటికీ మూల కారణం ఆయనని చెప్పి గతంలో ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన్నే పక్కన పెట్టుకొని ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల కారణమైంది సొంత పార్టీ నాయకులు నచ్చడం లేదు. జీవన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఏంది పరిస్థితి, ఆయన పక్కన పెట్టుకొని చేయడం ఏందని చెప్పి ధ్వజమెత్తుతున్నారు. ఇక కోటరీ ముంచేసింది. కార్యకర్తలను ఎమ్మెల్యేలను పట్టించుకోలే. ఇగో కార్యకర్తలను ఎమ్మెల్యేలను పట్టించుకోలే, అధిష్టానం కలవనీయలే. ఎవరు కలవని? అధిష్టానం అంటే ఎవరు? మరి అధిష్టానం అంటే ఎవరు? కవిత గారి దృష్టిలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళు కలవనీయలేదట. బీఆర్ఎస్ ఓటమిపై ఎమ్మెల్సీ కవిత. దళిత బంధు సహా ఇతర స్కీముల్లోనూ కోటరీకే ప్రయారిటీ ఇచ్చారని కామెంట్. ఇగో కథం అయిపోయిగా. ఇంకా రేపటి రోజున ఇందాక మనం చూస్తే సినిమా, ఏం సినిమా అది, సినిమా ఉంటుంది, నితిన్ వీళ్ళందరూ ఉంటారు కదా ఆ సినిమాలో. రావు రమేష్ ఏమో చెప్తారు, ఏమంటారు డైలాగ్ అని అంటే, మనకు శత్రువులు ఎక్కరు లేరురా, మన బిడ్డల రూపంలో, చెల్లెల రూపంలో మన పక్కనే ఉంటారు అన్నట్టుగా. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తన కూతురు, తన చెల్లెలు షర్మిల ఏమైపోయింది, కాంగ్రెస్లోకి పోయింది.
ఇక శత్రువులు మొన్న మాట్లాడుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ మాట్లాడుకుంటారు, బహుశా మనకు శత్రువులు ఎక్కడ లేరు, మన పక్కనే ఉంటున్నట్టుగా. ఇప్పుడు కేటీఆర్ని టార్గెట్గా నిన్న కవిత, నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. ఏమని? అధిష్టానాన్ని కలవనీయలే. ఎవరు కలవనీయాలి? అధిష్టానం అంటే ఎవరు? మరి కేసీఆర్, కేటీఆరే కదా. ఇకపోతే దళిత బంధు సహా ఇతర స్కీముల్లో కోటరీకే ప్రయారిటీ ఇచ్చారు. సో చెప్పగానే ఏం చెప్తున్నారు? మరి మొత్తం దొంగ కథలు చేసిరని చెప్తుంది కవిత. కాంగ్రెస్ గెలవలేదు, మేము ఓడిపోయామన్న ప్రశాంత్ రెడ్డి. సోషల్ మీడియా దుష్ప్రచారం వల్లే ఓడిపోయామన్న శ్రీనివాస్ గౌడ్. సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తే మీరు మంచిగా ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం ఎందుకైతే? మరి మీరు కోటాను కోట్ల రూపాయలు కార్లు, బంగ్లాలు, రకరకాల గిఫ్ట్లు ఇచ్చి గుర్తుంచుకో రామక్క అనిపిస్తుంది గారు. ఏడపోయింది మరి? అడగోలుగా సోషల్ మీడియా క్యాంపెయిన్లకు సంబంధించి పెద్ద పెద్ద సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహించే కంపెనీలకి గ్రౌండ్ లెవెల్ పంపించి వీడియోలు, ఫోటోలు అన్ని రకాలు తీయిస్తారు కదా. ఏమైంది మరి మీ ప్రచారం? ఏడవే అంటే మీరు చేస్తేనేమో సంసారం, వేదికలు చేస్తే వ్యభిచారమా? నిజాన్ని నిర్భయంగా బయటపెట్టిందే సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా వక్రీకరించి డబ్బుతో కొనాలని మీరు ప్రయత్నం చేసిర్రు, డబ్బుతో కొన్నారు కూడా, అయినా కూడా ఓడిపోయారు. ఇక 20 కోసం గొడవ, తల్లిపై కొడుకు దాడి, తీవ్ర గాయాలతో చనిపోయిన మహిళ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విషాదం. ఏంది? 20 రూపాయల కోసం గొడవ పడ్డారట తల్లి కొడుకులు. ఇక ఫ్రీలాన్సర్లకు మస్తు డిమాండ్, స్కిల్ ఉన్నోళ్లను ఆన్లైన్లో ఆఫర్లు, ఐటీ, టీచింగ్ సహా అన్ని రంగాలకు విస్తరణ. వర్క్ ప్రెజర్ లేదంటున్న యూత్, ఎక్కువ మంది అటువైపు మొగ్గు. జాబ్ సెక్యూరిటీ కంటే ఫ్రీడమ్కే ఎక్కువ పిఆర్టీ. ఇక బిల్కస్ బాను కేసు దోషులను ఎట్లా రిలీజ్ చేస్తారు? గుజరాత్ సర్కార్ ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఇక మైనర్లతో గంజాయి నెట్వర్క్. ఈ గంజాయి నెట్వర్క్ ఏందో భలే ఉన్నది. ఇది ఏమున్నదంటే చిన్న చిన్న పిల్లగాలను దొరకబట్టి సినిమాలు ఉంటుంది కదా, సినిమాల తరహాల మాస్టర్ సినిమాలు ఉన్నట్టు, ఆ సినిమాలు ఉన్నట్టు ఇష్టానుసారంగా చిన్న చిన్న పిల్లలను దొరకబట్టి వాళ్ళతో గంజాయి సప్లింగ్ ఫస్ట్ వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళ నుంచి గంజాయి సప్లై చేపిస్తున్నారట. మైనర్లతో గంజాయి నెట్వర్క్. బస్తీలు, స్లమ్ ఏరియాలోని పిల్లలే టార్గెట్. వారికి అలవాటు చేసి వారితోనే రిటైల్ దందా. సిటీలో స్కూల్స్, కాలేజీల వద్ద గంజాయి ప్యాకెట్ల అమ్మకాలు. నెల రోజుల్లో గతంలో టీనాప్ అధికారులు ఏం చెప్పారు? 15 మందిని పట్టుకున్నారట. అది టీనాప్ పోలీసులు ఏం చెప్తున్నారంటే పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి చర్యలకు ఒడిగడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా మాతో భాగస్వామిగా ఉండి మాతో పాటు కలిసిగా పనిచేయాలంటే మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కనుక మీరు ఫోన్ చేస్తే అక్కడ ఏం జరుగుతుందో ఒక విషయం కనుక మాకు చేరవేసినట్టు మేము డెఫినెట్గా ఎంక్వైరీ చేసి అక్కడ బాధితుల్ని లేదా ఆ నేరగాళ్ళని పట్టుకుంటామని చెప్పింది. సో మనం కూడా మన కర్తవ్యం నిర్వర్తించే విధంగా మనం కూడా సహకరిద్దాం, అందరం కూడా కలిసికట్టుగా. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే, దరఖాస్తు ఇవ్వని వారు అప్లై చేసుకోండి, ఎంఆర్ఓ ఆఫీసులో అప్లికేషన్ సమర్పించాలి. 6 గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. ఇక అర్ధరాత్రి ఓయూ లేడీస్ హాస్టల్లోకి పోకిరీలు, భద్రత లేదంటూ విద్యార్థినులు ఆందోళన. గతంలోనూ పలు సంఘటనలు. సో నిన్నటి దాకా పెద్ద ఎత్తున గర్ల్స్ హాస్టల్ ముంగట ధర్నాలు, రాస్తా రోకలు జరిగినాయి. కారణం ఏంటంటే చిల్లరగాలు పోయి హాస్టల్లో ఇబ్బంది పెడుతున్నారట మహిళల్ని, భయభ్రాంతులకు గురవుతున్నారు వాళ్ళంతా కూడా. ఇక అయోధ్యలో అద్భుతం. తర్వాత కొత్త రేషన్ కార్డులు శివరాత్రికే. ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులకు 20 లక్షల దరఖాస్తులు. 6 గ్యారెంటీలపైనే ప్రజల ఆశలు. పథకాల అమలుకు రేషన్ కార్డే ప్రమాణికం. ఇక అర్హుల ఎంపికపై సర్కార్ కసరత్తు, అధికారులతో మంత్రుల సుదీర్ఘ చర్చలు. ఎన్నికల కోడ్కు ముందే ఇచ్చేందుకు ప్లాన్. ఇక ప్రజాపాలన దరఖాస్తుదారులకు ఓటీపీల దోపిడీ. సో ఏంటంటే ఎవరైనా ఫోన్ చేసి మీకు కనుక పలహానా మేము ఈ పథకం కోసం ఫోన్ చేసిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా, మీకు పథకం వస్తుంది, ఓటీపీ చెప్పారంటే తస్మాత్ జాగ్రత్త. ఎటువంటి ఫోన్ రాదు మీకు, ఎటువంటి ఫోన్ రాదు. ప్రభుత్వం అధికారికంగా ఇంకేం ప్రకటన చేయలేదు. అప్లికేషన్ల ద్వారా కనుక ఎవరైనా దొంగ ఇటువంటి లాబింగ్ చేసేటువంటి ఫేక్ గాళ్ళందరికీ ఇట్లా తయారవుతారు, సైబర్ నేరగాలు తయారవుతారు. ఈ సైబర్ ఎడికల్లో బయట దేశాలకెళ్ళో ఇతర రాష్ట్రాలకెళ్ళో పుట్టుకరారు. మన దగ్గర కొంతమంది కేటుగాల అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఎవరన్నా ఇటువంటి దుర్చర్య పాల్పడ్డా కూడా మీ డబ్బులు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఓటీపీలు చెప్పొద్దు. తస్మాత్ జాగ్రత్త వహించండి. ఇంకా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ళు. 6 గ్యారెంటీల పేరిట ఫేక్ కాల్స్, ఓటీపీ చెప్పాలంటూ ఆదేశాలు, చెప్తే ఖాతా ఖాళీ చేస్తున్న కేటుగాలు. ఎవరి మాటలు నమ్మొద్దు అంటున్న పోలీసులు. ఇక మీ వల్లే ఓడిపోయాం, బీఆర్ఎస్ నేతలకు కవిత వార్నింగ్. కార్యకర్తలను మా వద్దకు ఎందుకు రానియడం లేదు, మార్పు రాకుంటే అందరినీ పీకి పడేస్తాం. నిజామాబాద్ను కేసీఆర్కు గిఫ్ట్గా ఇద్దామని పిలుపు. ఇక ఇవాళ మహిళలకు టికెట్ మస్ట్, లేదంటే 500 రూపాయలు ఫైన్. ఆ టీఎస్ఆర్టీసీ సంబంధించి ఉచిత మహిళా ప్రయాణం ఏదైతే ఉందో దానికి ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి, ఇతరత్ర ఐడి ప్రూఫ్ చూపించి టికెట్ తీసుకోవాల్సిన 0 టికెట్. ఒకవేళ 0 టికెట్ కనుక లేకపోతే తప్పనిసరిగా మీరు ఫైన్ కట్టాల్సిందని చెప్పి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చెప్తున్నారు. ఇక బీజేపీతో టచ్లో బీఆర్ఎస్ ఎంపీలు. అన్నా నువ్వు ఇట్లా టచ్ అని చెప్పి టచ్లు లేకుండా చేసినావు బీజేపీ పార్టీని. టచ్లు ఉన్నారు, కాళేశ్వరం బయట పెడతాం, చిట్టీలు బయట పెడతాం, చీటీలు బయట పెడతాం, ఏమో మాట్లాడే ఆగం పట్టించినావు.
జర నీ మీద సానుభూతి ఉన్న అన్ని రకాల మీద గౌరవం ఉన్నది, గౌరవం కాపాడుకో బండి సంజయ్ అన్న దయచేసి. ఎందుకనంటే ఇంకా టచ్లు మీతో ఏం టచ్లు ఉంటారు చెప్పు, ఏమైందని మీతో టచ్లు ఉంటారు, వాళ్ళకి ఏం మునిగిపోతుంది. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినా రాష్ట్రంలో వాళ్ళు ప్రతిపక్షాలు ఉండాల్సిందే, మీరే కొట్టుకొని వస్తున్నారు ఒకరికొకరు. నేను ఆడాను వీడాను మీ దాంట్లో మీరే కొట్లాటలు ఉన్నాయి. ఒక్కొక్కరు మన ఫంక్షన్ కాడ ఏడా ఎన్ఆర్ఐ ఫంక్షన్ కాడికి పోతే నువ్వు ఉన్నామని చెప్పి ఈటల రాజేందర్ వచ్చి తిరిగి వెళ్ళిపోయారట. అది బహిరంగ చర్చగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. సో గిసంటి పంచాయతీలు సర్దుమనిగా దాకా నువ్వేం మాట్లాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే టచ్ ఉన్నారని చెప్పి గతంలో బీజేపీ పార్టీ అంతో ఇంతో పుంజుకున్న పార్టీని వెనకకి లాగే ప్రయత్నం చేసింది బీజేపీ పార్టీని అధిష్టానం. దాంట్లో మీ మాటల్లో కొంత ఉన్నాయి. సో ఆ మాటలు బంద్ చేసుకుంటే మంచిది. బీఆర్ఎస్ ఎంపీలు టచ్లో ఉన్నారు, మరి ఆ ఎంపీలు ఎవరు ఇవ్వాలని చెప్పలే. ఇప్పుడు కాదు, గతంలో బండి సంజయ్ గారి మాటలు మీరు కనుక గమనిస్తే మొదట్లో ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో ఒక 4 మంత్రులు టచ్లో ఉన్నారు, 20 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఇంకేమో కాబోతుంది. ఎవరు వచ్చారు? ఒక్కరు రాకపోయా. ఎవరొక్కరు వచ్చారు? ఒక్కరన్నా రాకపోయా కదా. అధికార పార్టీ నుంచి ఒక్కరన్నా మీ పార్టీకి రాకపోతుంది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, బట్టిని సీఎం చేస్తారనుకున్న ముఖ్యమంత్రి అవుతారనే మా కార్యకర్తలు కష్టపడ్డారు. ఆయన పేరు ప్రకటించకపోవడం బాధ కలిగించింది. ఒక్కసారిగా కుప్పకూలినట్టయింది బట్టి సతీమణి నందిని. ఇక రోడ్డెక్కిన ప్రజాపాలన ఏజెన్సీ చేతికి గ్యారంటీల డేటా. ఇక్కడ రోడ్డు మీద వారేసుకున్నారట గిరి పంచాయతీ. 6 గ్యారెంటీల పరిస్థితులు రోడ్డు మీద పడిపోయినాయి ఈ పేపర్ల అప్లికేషన్లన్నీ. ఇక ఓరుగల్లో మిర్చి రైతు కన్నెర్ర, మద్దతు కన్నా తక్కువ ధరపై ఆగ్రహం, 2 గంటల పాటు రాస్తారోక. ఎన్ని 10 సమస్యలు రాసుకొచ్చారు వీళ్ళు. మరి 10 ఏళ్ల పాటుగా ఈ 10 సంవత్సరాలు రోజుకు 10 రాసుకుంటూ వచ్చినా కూడా ఈ 10 ఏళ్ల పాటుగా కొన్ని 2-3 ఒక లైబ్రరీ తయారు చేయవచ్చు మీ అబద్ధాలని. ఇట్లా చూద్దాం. ఇల్లు కట్టాం, గృహలక్ష్మి బిల్లులేవి, దళిత బంధువుల దండయాత్ర, 2వ విడత గొర్రెల పంపిణీ ఏమైంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకెప్పుడు ఇస్తారు, ఒరిజినల్ ఐడి కార్డు ఉంటేనే బస్సు ఫ్రీ, పరకాలను కొనసాగించాల్సిందే, బ్రాహ్మణ పరిషత్ పరకాలకు బ్రేకు, మెగా డిఎస్సికి చిక్కుముడులు ఎన్నో, గ్రూప్ 1 మళ్ళీ ఇంటర్వ్యూ. ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళ? 33 రోజులు అవుతుంది. కానీ మీరు ఎన్ని మాట్లాడినా ఇంకా ప్రజలు మీదకు తిరిగే అవకాశం లేదు ఇప్పుడున్న పలంగా అయితే. చూద్దాం, అది కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు పాపం 30 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది అంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నారు. వాళ్ళు వన్స్ ఒకసారి క్లియర్ చేసిరు అనుకోండి, అది కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకత అయ్యే అవకాశం ఉంది. లేదా ఈ పర్సనాలిటీ కూడా రేపటి నుంచి ప్రజలు నేరుగా పరిశీలించే అవకాశం ఉంటుంది రోడ్లెక్కి. ఇక బెల్ట్ పునరుద్ధరణ, ఫ్యాక్టరీ తెరిచేందుకు అవకాశాలు పరిశీలించండి, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఫిన్క్వెస్ట్ ఐటీసీ పేపర్ బోర్డు ప్రతినిధులతో భేటీ. బిల్డ్ పరిశ్రమ ఆస్తుల కొనుగోలుకు ఐటీసీ ఆసక్తి, కొత్త ప్లాంట్ ఏర్పాటుపై కోకోకోలా ఆసక్తి, ముఖ్యమంత్రితో ప్రతినిధుల బృందం సమావేశం. ఇక బిల్కస్ దోషుల మళ్ళీ జైలుకే అంటూ ఒక హెడ్లైన్ హైలైట్గా ఉంది. ఇక టీటీడీ వెబ్సైట్ పేరు మార్పు, ఆ 50 ఎకరాలకు హెచ్ఎండిఏవే, శంషాబాద్ భూముల కబ్జాదారులకు చుక్కెదురు, పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం. ఇక కాంగ్రెస్ డ్రామా దర్బార్, ప్రజా దర్బార్లో పరిష్కరించిన సమస్యలన్నీ, గణాంకాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి, కేసీఆర్ పథకాలు రద్దే కాంగ్రెస్ విధానం, ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వాలన్న ప్రశాంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్కు జై కొట్టిన బీజేపీ, నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం, ఇబ్రహీంపట్నంలో 3 చోట్ల నో కాన్ఫిడెన్స్.